హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ నెల 10వ తారీఖుని జనవరి వెంకటేశ్వర స్వామికి అయితే కోటి ఏకాదశి కదండి. అది అంటే లక్షవారం నాడే తగులుతుంది, కానీ మా అంటే 10 తర్వాత తగులుతుంది కాబట్టి ఆ టైంలో చేయరు కాబట్టి శుక్రవారం తెల్లవారితే శుక్రవారం మనకి ఉంటుంది కాబట్టి తెల్లవారితే శుక్రవారం, అందులోకి కూడా అమ్మవారికి కూడా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు ఉత్తర ద్వారం ద్వారాగా మనం వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. సంవత్సరంలో ఇన్ని ఏకాదశులు వచ్చినా ఈ ఒక్క ఏకాదశి మాత్రం చాలా పవిత్రమైందండి. అందుకు ఈ ఒక్క ఏకాదశి మాత్రం బాగా చేస్తారు. ముందు రోజు మనం నాన్ వెజ్ అది తినకుండా చక్కగా ముందు రోజు వెజ్తో తిని ఆ రోజు ఏకాదశి రోజు మనకి ఉపవాసం ఉన్న వాళ్ళు ఉండవచ్చు, లేదు అంటే ఉండలేము, హెల్త్ సహకరించట్లేదు అంటే పాలు పళ్ళు తీసుకొని ఉండిపోవచ్చు. ఇక ఆ రోజైతే బ్రాహ్మణుడికి గట స్వయం పాకదానం ఇస్తే చాలా మంచిదండి. ఎందుకంటే బ్రాహ్మణ్స్ అయితే ఇంటికి ఒక పూట భోజనం పెడతాం రండి అంటే రారు కదా. అందుకు మనం స్వయం పాకం ఇచ్చినా కూడా అతనికి భోజనం పెట్టినట్టే లెక్కండి. సో ఆ రోజైతే కొంచెం ఏదైనా ఎన్ని పనులున్నా ఏదైనా టెంపుల్కి అయితే వెళ్ళి దండం పెట్టుకొని మీకు తోచిన దక్షిణ తాంబూలాలు బ్రాహ్మణునికి అయితే ఇచ్చి ఆయన పాదాలకి దండం పెట్టి ఆ భగవంతుడి దగ్గర అయితే ఒక శరణం వేడుకోండి. స్వామి, అందరూ ఉండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలి అని ఒక దండం అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఈ మానవ జన్మ ఇచ్చింది ఆ భగవంతుడు ఊరికే కాదండి. మనం ఎన్నో అంటే పుణ్యాలు చేయకపోయినా పాపం చేయకుండా ఉంటే చాలు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా స్వార్థంతో కాకుండా న్యాయంగా మనం ఇదయ్యామనుకోండి, ఆ భగవంతుడి దృష్టిలో మనం ఎప్పుడు కూడా ఉంటాం. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు అవి తెలియకే చేయొచ్చు, కానీ తెలిసైతే ఎవరు చెయ్యరు అనుకోండి, తెలియకే చేస్తారు ఎవరైనా. సో అలాంటప్పుడు ఆ భగవంతుడిని ఇలాంటి పుణ్య రోజుల్లోనైనా వెళ్ళి, స్వామి, నేనేమైనా తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి నన్ను అని ఒక శరణు వేడుకొని కాస్త ఇంట్లో నుంచి బియ్యము చిల్లర పట్టుకొని వెళ్ళి అక్కడున్న యాచకులకి ఇచ్చి కొద్దిగా ఏదో మీకు కలిగినంతలోని కొంచెం దానం చేసి ఆ రోజుకైతే ఆ ఫలాన్ని మీరు అందుకొని ఇంటికైతే వచ్చేసి మళ్ళీ కూడా మీరు ఇంట్లోని మళ్ళీ సాయంత్రం కూడా దీపం పెట్టుకొని చక్కగా ఇంటందరూ కూడా శుభ్రంగా ఆ స్వామిని అయితే స్మరిస్తూ చక్కగా ఒక పీట అయితే వేసుకొని ఆ పీట మీద పెట్టుకొని స్వామిని పూజించామనుకోండి, మన ధ్యాస అంతా ఆ స్వామి మీదే ఉంటే అప్పుడే మనం మర్చిపోము. మనం ఇటు అటు వెళ్తుంటే చూస్తుంటాం కదా, పీటకు ఉంది, స్వామివారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారన్న ధ్యాసతోని ఆ జపంలోనే మనం ఉంటాం. అందుకు ఏంటంటే చిన్న పీట అంటూ ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. అది అంటే ఎప్పుడు దేవుడి గదిలో పెట్టుకుంటాం, కానీ ప్రత్యేకించి పెట్టుకుంటే మనకంటూ ఒక ఇది ఉంటుంది. సో అలా చేసుకొని స్వామిని ఇంకా నెక్స్ట్ డే శనివారం వస్తుంది కదా, ఆ రోజు మనం ఎక్కడిదక్కడే నీట్గా మనం పెట్టిన పిండి దీపాలు అన్నీ కూడా మనం ఆవుకైతే పెట్టేసుకోవచ్చు. అలాగే ఒకవేళ గంధం కలిపిన పెట్టినవి అయితే మాత్రం ఆవుకైతే పెట్టకండి. ఎందుకంటే గంధం పొడిలోని కొంతమంది కెమికల్ గట్రా కలుస్తుంది కదా, అందు గురించి చెరువులోనైతే కలిపేయండి. సో నేను దేవుడి దగ్గర అయితే ఈ విధంగా అంటే తాంబూలం పెట్టినప్పుడు ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఏదో ఎంతో కొంత పెడతానండి. అంటే చిల్లర పెట్టకుండాను. నేను ఇది చాలా రోజుల నుంచి పాటిస్తున్నాను. అలా ఏంటంటే ఆ దాచిన డబ్బులు నేను ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఖర్చు పెట్టడం కానీ, లేదంటే ఏదైనా దేవుడి సామాగ్రి కొనడం కానీ ఇలాంటివి అయితే చేస్తానండి. సో అందుకు దేవుడికి సంబంధించినవి తీసుకుంటాను. అందుకు ఒక్కొక్క రూపాయి కూడబెట్టిన అంటే ఒకసారి కొన్న రెండు ఒకటే అనుకోండి. కాకపోతే ఏంటంటే ఇలా మన దక్షిణ తాంబూలాల్లో ఖర్చు పెట్టిన అంటే ఒక దేవుడికి పెట్టిన దక్షిణం
అదంతా ఒక దగ్గర జమ చేసి, అలాగే ఏ అనాథలకు కానీ, లేదంటే ఈ గుళ్ళోని ఏమైనా యాచకులకు కానీ, లేదంటే ఇంకా గుడికి ఏమైనా కొనేసి ఇవ్వాలన్నా, అంటే అగరబత్తీలు కానీ, ఆయిల్ డబ్బాలు కానీ, అలాగే ఏవైనా అంటే చిన్న చిన్నవి అలాంటివి ఏమైనా కొనేసి ఇవ్వాలన్నా దేవుడికి, అలాంటివి పచ్చకర్పూరం డబ్బాలు కానీ, ఏదో ఒకటి మనకు తోచింది, పువ్వుల దండలు కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ, అలాంటివి మనకు తోచింది అయితే ఆ డబ్బులతోనైతే ఇవ్వచ్చండి. సో అంటే నాకు తెలిసిన చిన్న ఇది ఆలోచన, మీకు నచ్చితే మాత్రం అది మీరు కూడా పాటించండి. ఎందుకంటే చిన్న చిన్న దాంతోనే పెద్దగా ఇదవుతుంది కదండి. అందు గురించని నేను మాత్రం ఇలా దక్షిణంలో పెట్టినవి మాత్రము అవన్నీ ఒక దగ్గర ఏర్పరచుకొని తప్పకుండా దేవుడికి సంబంధించినవి మాత్రమే కొంటానండి. అది ఇదా అదా అనేది ఏం కాదు. దేవుడికి ఏది కావాలంటే, ఇప్పుడు సపోజు నాకు ఏదైనా కావాలనుకోండి, దేవుడికి సంబంధించింది ఒక పూలదండో లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఏదైనా కొనుక్కోవచ్చు, మన ఇష్టం. ఒక విగ్రహమో, లేదంటే ఒక ఫోటో, లేదంటే ఏదైనా సంథింగ్ దేవుడికి సంబంధించింది ఏదైనా కూడా మనం కొనుక్కోవచ్చు. సో తప్పు లేదు. ఎందుకంటే మనం దేవుడి దగ్గర పెట్టి దేవుడికి సంబంధించినవి మాత్రమే కదా కొంటున్నాం. సో అలా అయితే మీరు కూడా ఏర్పరచుకొని మీరు కూడా కొనుక్కోండి. చాలా బాగుంటుంది. మనకి అప్పటికప్పటికే డబ్బులు పోగేసి కొనలేని ఇది ఉండొచ్చు. ఇలా పొదుపు చేసుకుంటే మనకి కూడా పెద్దగా కష్టం అనిపించదండి. ఏమంటారు? నేను చెప్పిన మాటలు మీకు అంటే నచ్చాయా లేదా నాకైతే కామెంట్ చేయండి. అంతే కదా. మనము ఇప్పుడున్న రోజుల్లోనైతే కొద్దిగా మనం అంటే దేవుడి విషయంలో, పూజల విషయంలో గట్రా మనం కొంచెం సేవ్ చేసుకున్నట్టే కదా. అంటే అది అందు గురించని ఇదే కాదండి, మనం చేసిన కష్టంలోని ప్రతి నెలలోని కొంచెమైనా ఒక కనీసం మనం సంపాదించిన సంపాదన అంతా ఇచ్చకపోయినా కనీసం ఒక 100-200 పేదలకైనా ఖర్చు పెట్టడానికి చూసుకోండి. ఎందుకంటే మనకి అంటే మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనం మాట్లాడతాం, ఇది చేసుకుంటాం. కానీ మూగజీవులు కానీ, అలాగే లేదంటే ఎవరైనా కాళ్ళు చేయలేని వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరు పెడతారు? సో మనలాంటి వాళ్ళే కొంతమంది ఎవరో ఒకరు కొంచెం దానం చేస్తే వాళ్ళ కడుపు నిండుతుంది కదండి. అందుకు నేను చెప్పిన మాటలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. ఓకే, ఇది ఇలాగే పెడతాను ఫ్రెండ్స్. నేను ఏమైనా డబ్బులు ఉంటే నా దగ్గర, అది ఇంత అంత అని చెప్పలేను. ఒకసారి 100 రూపాయలు పెట్టచ్చు, 200 పెట్టచ్చు, 500 పెట్టచ్చు, ఒకసారి 50 రూపాయలే పెట్టచ్చు. సో ఇవన్నీ కూడా ఇలా జమ చేసి అయితే పెడతాను. నా ఆలోచన బాగుంది అంటే మీరైతే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎందుకో అలా అనిపించింది, ఇలా పెట్టిన డబ్బులు ఏం చేస్తే బాగుంటుంది అని. కానీ నాకైతే ఒకేసారిగా అలా ఆలోచన అయితే తట్టిందండి. నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే విధంగా ఏదైనా టెంపుల్లోనే ఆయిల్ కొనేసిస్తాను, లేదంటే పువ్వులు కొనేసిస్తాను, పళ్ళు కొనేసిస్తాను, లేదంటే ఎవరైనా యాచకులకి అవి పళ్ళు, లేదంటే టిఫిన్స్, ఏదో ఒకటి నాకు ఏది చెయ్యాలంటే అది చేస్తాను ఫ్రెండ్స్. అందుకు నాకైతే నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్